హలో ఫ్రెండ్స్, నమస్తే. మా పీజీ దగ్గర వినాయకుడిని పెట్టానని చెప్పాను కదండి. ఈయనే అండి ఆ బొజ్జ గణపయ్య. మీరు కూడా నమస్కారం చేసేసుకోండి. అదేవిధంగా ఇక్కడ ఈరోజు చివరి రోజు నిమజ్జనం సందర్భంగా గణపయ్యను చాలా బాగా అలంకరించారు. మేము కూడా వెళ్ళేసి దర్శనం చేసుకొని వచ్చాము. ఈరోజు నిమజ్జనం కారణంగా మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం కూడా ఇక్కడ అంగరంగ వైభవంగా జరుగుతుంది. చాలామంది భక్తులు వచ్చి అన్నప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ ఒక లాటరీ అనేది పెట్టారండి. అదేంటంటే 300 రూపీస్ కట్టేసి మనం ఎవరమైనా సరే అక్కడ వేసేసి వచ్చిన తర్వాత లాటరీ డిప్ తీస్తారు. ఆ లాటరీలో గెలిచిన వారికి ఈ స్కూటీని అయితే ప్రజెంట్ చేయాలి అని చెప్పేసి ఇలా పెట్టారు. ఎవరైనా సరే అక్కడ పనిచేసే వాళ్ళు కావచ్చు, ఉద్యోగాలు చేసేవాళ్ళు కావచ్చు, ఇంకా ఏవైనా చేసేవాళ్ళు కావచ్చు, 300 రూపీస్ ఇచ్చేసి లాటరీ ఇలా అయితే బుక్ చేసేసుకొని రావచ్చు. ఇక్కడ అన్న వాళ్ళు ఇలా కూర్చొని లాటరీని రాస్తున్నారు. అలాగే అన్నదానానికి ఎవరైనా డబ్బులు ఇచ్చే మట్టుకైతే ఇక్కడ డబ్బులు ఇచ్చేసి వస్తున్నారు. మేమైతే మా రూమ్లో ఉన్నటువంటి 2 అమ్మాయిలు మేము కూడా లాటరీ వేస్తాం అక్క అంటే మేము కూడా వెళ్ళేసి అక్కడ స్లిప్ రాయిచ్చేసి అక్కడ కనిపిస్తుంది కదా ఎర్రటి బకెట్, అక్కడ ఆ బకెట్లో వేసేసి ఆ దేవుడికి మొక్కుకొని అయితే వచ్చేసాము. ఖచ్చితంగా మా రూమ్మేట్స్కి అయితే రావాలి అని చెప్పేసి అలా వచ్చి రూమ్లో రెస్ట్ తీసుకుంటున్నాము. ఆ దేవుడి దగ్గర అన్నదానం దగ్గర భోంచేసుకొని వచ్చేసి మేము అలా రెస్ట్ తీసుకుంటున్నాం. అలా తీసుకోగానే సాయంత్రం అయితే మాకు పెద్ద డప్పుల సౌండ్ వినిపించిందండి. మీరు కూడా వినేసేయండి ఒకసారి. ఈ విధంగా మొత్తం పీజీ వైపు చుట్టుపక్కల డప్పులతో దద్దరిల్లిపోయింది. ఇక్కడైతే అంకుల్ సాయంత్రం అందరూ 7-8 అయిన తర్వాత లక్కీ డ్రా తీస్తానని చెప్పేసి చెప్తున్నారు. అందరం ఎంతో ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నాము. ఆ లక్కీ పర్సన్ ఎవరికైతే ఆ స్కూటీ వస్తుందో అని చాలా ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నాము. సో అందరూ విజిల్లతో ఈలలతో గోలగోల చేస్తున్నారు ఎవరికి వస్తుందో అని చెప్పేసి. మేము కూడా చాలా ఎగ్జైటింగ్గా ఎదురు చూస్తున్నాము. సో అక్కడ అంకుల్ అయితే ఒక చిన్న పాపని పిలిచి సో ఎటువంటి తేడా ఉండకూడదని చెప్పేసి ఒక చిన్న పాపని పిలిచి ఆ చిన్న పాపతో ఆ లక్కీ డ్రా అనేది తీపించడం జరుగుతుంది. ఎందుకంటే చెప్తారు కదా చిన్నపిల్లలు దేవుడితో సమానమని, ఏ కల్మషం లేని మనుషులు కాబట్టి. సో అలా ఒక చిన్న పాపని పిలిచి లక్కీ డ్రా ఇచ్చాడు. చివరికి ఆ లక్కీ డ్రా ఎవరికి వస్తుందని మేము ఎదురు చూస్తున్నాము. చివరిగా ఒక అబ్బాయికి అయితే వచ్చేసిందండి. సో ఆ అబ్బాయి కూడా చాలా హ్యాపీ అనుకుంటాను. చాలా ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నాం. మాకు ఊరట లభించడానికి అంకుల్ ఏదో మాటలు చెప్తున్నారు, మనం కూడా వినేద్దాం కదండి. Come on!
ఇలా స్కూటీ లాటరీ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇక్కడ లడ్డు వేలం పాట అయితే స్టార్ట్ అయిందండి. ఇక్కడ మొదటగా దేవుడి పాటగా 5,116లతో స్టార్ట్ అయ్యి మొత్తం ఈ లడ్డు వేలం పాట 2,50,000 మధ్య మూసిందండి. ఇక్కడ హోరాహోరీగా అయితే పోటీ జరిగింది. మహేశ్వర్ రెడ్డి, వెంకరెడ్డి అనే ఇద్దరు అంకుల్ వాళ్ళు పాడారు. లాస్ట్గా వెంకరెడ్డి అనే అంకుల్ అయితే 2,50,000కి ఆ గణపతయ్య లడ్డుని స్వాధీనం చేసుకున్నారు. వెంకరెడ్డి గారు సతీమణి డీజే లైట్లు బంద్ చేయండి. బండి లైట్లు ఆన్ చేయాలి. డీజే బండి లైట్లు ఆన్ చేయాలి. వెంకరెడ్డి గారు సతీమణి స్టేజ్ కావాల్సిందిగా మనం చేసుకున్నాను. వెంకరెడ్డి గారు సతీమణి స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుకున్నాను. 2,40,000 రూపాయలకు వెంకరెడ్డి గారు కేపీ సిగ్నేచర్లు లడ్డూ పాట రెండోసారి కైవసం చేసుకున్నారు.